ఫహద్ ఫాసిల్ గారి గురించి ఇందాక వాళ్ళ కాంబినేషన్ సీన్ గురించి మాట్లాడుకున్నాం కదా సార్. బట్ అసలు ఫహద్ ఫాసిల్ గారు క్యారెక్టరైజేషన్ డిజైనింగ్ దగ్గర నుంచి ఆయన్ని ఆ క్యారెక్టర్లో తీసుకురావడం వరకు వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దట్? మీరేమని చెప్తారు? యాక్చువల్గా బీనింగ్ ఫహద్ ఫాసిల్ గారి గురించి అనుకుని బాగుంటుంది అనుకుని, కానీ తెలిసింది ఏంటంటే తను ఏదో అప్రోచ్ కావచ్చా కాకూడదా, అసలు తను రకరకాల ఉంటుంది అనమాట. ఫఫా గురించి తన గురించి అన్నప్పుడు ఈ కాస్టింగ్ గురించి డెఫినెట్లీ తనకి ఇవ్వాలి. ఏంటంటే చాలా డిఫరెంట్గా ఆలోచిస్తాడు కాస్టింగ్ గురించి. నేను కూడా అడుగుతుంటా, అలాగే నువ్వు ఈ క్యారెక్టర్ చూడు ఏదైనా ఆలోచించమంట అంటే ఏంటంటే సంబంధం లేకుండా నడుస్తాడు. ఎవరో కమెడియన్ అంటే తను విలన్ అంటాడు, లేకపోతే ఎవరో విలన్ అంటే తన కమెడియన్ అంటాడు, అట్లా మార్చేస్తుంటాడు తను. సో అంటే నేను ఏమో నాకు సరిగ్గా గుర్తులేదు ఆ కాన్వర్సేషన్ యాక్చువల్గా. సో నేను ఎప్పుడు వెరీ బీనింగ్ అనుకున్నా ఫఫా గురించి. ఫఫా అయితే బాగుంటుంది అనుకుని, బట్ ఎలా ఉందంటే బయట అంత ప్రొసెసర్ తన గురించి వేరే సినిమాలు చేస్తున్నాడు, తను అట్లా ఇళ్ళలో రకరకాల ఇది ఉంది. సరే ఆగిపోయాను. సో తర్వాత డిస్కషన్ వచ్చినప్పుడు ఎట్లా అంటే నువ్వు వెంటనే అప్రోచ్గా చాలా బాగుంటుంది యాక్చువల్గా నేను వెంటనే కలువు అది. సో నేను వెళ్ళిన ఫస్ట్ డైలాగ్ ఏంటంటే తను చూసిన ఇమ్మెన్స్ రెస్పెక్ట్ అంటే నేనంటే అంత ప్రేమ. సార్ కూర్చుని సార్ నేను సినిమా చేస్తానని చెప్పేశాడు తను. వాళ్ళ ఫస్ట్ వెళ్ళండి ఫఫా వైఫ్ ఆడు ఉన్నారు కదా, సో తను వెళ్ళేటప్పుడు చెప్పానంట నేనంటే సుకుమార్ సార్ వస్తే నువ్వు ఓకే అని చెప్పు, నువ్వు క్వశ్చన్లు అడుక్కు, నువ్వు కథ అడుక్కు అంటే. రంగస్థలం చూశారు ఇద్దరు, రంగస్థలం చూసి చాలా ఇష్టం ఇద్దరికి కూడా అని ముందు తను ఆ విషయం చెప్పడం గొప్ప విషయం. అసలు ముందు తనకి ఇలా నా వైఫ్ ఇలా చెప్పారు, చెప్పింది తను ఇట్లా అని చెప్పడం. అది తర్వాత ఊరికి ఇలా ఉంటుంది సినిమాని ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ తన క్యారెక్టర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను యాక్చువల్గా తన క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ అప్రిషియేట్ చేయి. నువ్వు కూడా నాకేం కథ చెప్పలేదు, నేను ఓకే అన్నా. సారీ అది నీ ప్రేమ డాలి పంచుకోసం అన్నా. బాగుంది. సో అదే అనమాట. థింక్ ఈజ్ ఆన్ ద సెట్స్. నిజంగా వీఆర్ వెరీ గ్లాడ్ తనని వీళ్ళిద్దరు కాంబినేషన్ చూడ. అండ్ వెరీ నైస్. అంటే నేను మెయిన్ కోరుకునేది ఏంటంటే సెట్కి వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు న్యూట్రల్. ఎవ్రీబడి షుడ్ బికమ్ న్యూట్రల్. ఇంకా అక్కడ దెర్ ఇస్ నో బిగ్, దెర్ ఇస్ నో స్మాల్, యూఆర్ ఆల్ సరెండరింగ్ టు సంథింగ్ సుపీరియర్ దెన్ అస్. అదొక ఫ్లో ఆఫ్ ఎనర్జీ. అది ఆ సబ్మిషన్ చాలా బాగుంది.